అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయిస్తున్నారా? మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఎందుకు జైలుకు పంపినట్లు? తాజాగా ట్రంప్ తన ట్రూత్ యాప్లో పోస్ట్ చేసిన ఏఐ వీడియో కలకలం రేపింది. ఒబామాకు సంఖ్యలు వేయిస్తున్నట్టు చూపిన ఈ వీడియోకు చట్టానికి ఎవరూ అతీతులు కాదని సందేశం కూడా జోడించారు. ఇందులో ట్రంప్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ ఒబామా తప్పుడు వాదన తెచ్చారని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయటం చాలా సులువైపోయింది. ప్రపంచ నాయకులపై సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు, చిత్రాలు తయారు చేయటం, షేర్ చేయటం సాధారణమైపోయింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ యాప్లో పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడుతూ కనిపించారు. ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ చట్టానికి అధ్యక్షుడు అతీతుడే అని అన్నట్లుగా ఉంది. ఆ వెంటనే పలువురు రాజకీయ నాయకులు చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు అని మాట్లాడినట్లు ఉంది. చివరకు ఓవల్ ఆఫీసులో ట్రంప్, ఒబామా మాట్లాడుతూ ఉండగా FBI అధికారులు అక్కడికి వచ్చి మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్ నవ్వుతూ కనిపించటం గమనార్హం. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో కూర్చొని ఉన్నట్లు చూపించటంతో వీడియో ముగుస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న సందేశంతో ట్రంప్ ఆ పోస్ట్ చేశారు. ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. గత అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్ ఇటీవలే ఆరోపించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉద్దేశిస్తూనే అధ్యక్షుడు తాజా వీడియో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ గత వారం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని, రష్యా ఎన్నికల జోక్యంతో కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. 2016లో ఇంటెలిజెన్స్ను రాజకీయం చేసి ఆయుధంగా మార్చిన విధానాన్ని అమెరికన్లు చివరకు తెలుసుకుంటారని వెల్లడించారు. ఒబామా పరిపాలనలో డొనాల్డ్ ట్రంప్పై కొన్ని సంవత్సరాల పాటు తిరుగుబాటుకు పునాది వేశారని, ఇది అమెరికా ప్రజల ఇష్టాన్ని అణచివేసి మన ప్రజాస్వామ్య రిపబ్లిక్ను బలహీనపరిచిందని ఆమె ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ వ్యవహారంతో రిపబ్లికన్ నేతలు తులసి గబార్డ్కు మద్దతు తెలుపుతూ ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రాట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటి రోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేయటం గమనార్హం. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మీద జో బైడెన్ విజయం సాధించారు. కానీ ఈ ట్రంప్ ఈ విజయాన్ని అంగీకరించలేదు. ఎన్నికల్లో తానే గెలిచానని, బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైట్ హౌస్ను ఖాళీ చేసేది లేదని తొలుత భీష్మించుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ను బలవంతంగా వైట్ హౌస్ నుంచి వెళ్లగొడుతున్నట్లు ఫన్నీ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా తాజాగా ఒబామా మీద ట్రంప్ షేర్ చేసిన వీడియోపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో పట్ల సోషల్ మీడియాలో భిన్నమైన, తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ వీడియోను స్వాగతించి సంతోషం వ్యక్తం చేయగా, ఆయన వ్యతిరేకులు, విమర్శకులు మాత్రం తప్పుపడుతున్నారు. ఈ వీడియో పూర్తిగా తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. ఇలాంటి ఏఐ డీప్ ఫేక్ వీడియోలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయాన అమెరికా అధ్యక్షుడు ఇలాంటి తప్పుడు వీడియోలను పంచుకోవటం అనైతికమని అంటున్నారు. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డీప్ ఫేక్. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలను కొందరు డీప్ ఫేక్ చేసి అవాస్తవాన్ని వాస్తవమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు చూడటానికి అసలైన వాటిలాగే కనిపిస్తాయి. నిశితంగా పరిశీలిస్తే గాని వాస్తవం ఏంటో అర్థం కాదు. సామాన్య ప్రజలు వీటిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారం పైనైనా అనుమానాలు, అపోహలు కలుగుతాయి. విశ్వాసం తగ్గిపోతుంది.
డీప్ ఫేక్ ద్వారా వ్యక్తులకు సంబంధించి నిరాధారమైన విషయాలు బయటకు రావటం వల్ల ఆ వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు అనైతిక చర్యలకు పాల్పడినట్లు సృష్టిస్తే అది వారిని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాదు, అభిమానుల్లో లేనిపోని ఆందోళనను రేకెత్తించినట్లు అవుతుంది.